నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి కళ నెరవేరబోతుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఈసారి ఎలాగైనా సరే అమరావతి పోలవరం పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దానికి అనుగుణంగానే కేంద్రం నుంచి సహకారం కూడా అలాగే లభిస్తోంది. గతంలో మనం చూసాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం అమరావతి కోసం. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా వచ్చే నెలలో అదే ప్రధానమంత్రి చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం కాబోతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరి ఇటు కేంద్రం నుంచి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, హడ్కో నుంచి కూడా రుణాలు వస్తున్న నేపథ్యంలో ఇక అమరావతి నిర్మాణం ఎంతో కాలం పట్టదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి దీనిపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో రాజధాని లేక మనం కళ్ళారా చూసాం. పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు చాలా అవమానాలను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, చాలా మంది వలస కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మనం ఈ 10 ఏళ్లలో మనం చూస్తూ వచ్చాం. కానీ రాష్ట్రం విడిపోయాక కొంత అప్పుల్లో ఉన్నా కూడా చంద్రబాబు గారు ఆ రాజధాని నిర్మాణం కోసం ఎంతో కొంత కృషి చేశారు. స్వయంగా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేపించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది లేట్ అవ్వడం, జగన్ గారు వచ్చాక దాన్ని మళ్ళీ ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఎట్టకేలకు మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది పనులు అని అంటున్నారు. సో ఈసారి ప్రధానమంత్రి గారు రావడం, ఆయన ఇచ్చే స్పీచ్ కావచ్చు, జరగబోయే పనులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఈసారి అయినా కూడా, ఈ టర్మ్లో అయినా కూడా మరి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ నిర్మింపబడే అవకాశం ఉందంటారా? మీరేం చెప్తారు? ఖచ్చితంగా నిర్మిస్తారు. అప్పుడు ఏంటంటే మొదటిసారిగా 2014లో రాష్ట్ర విభజించిన తర్వాత ఏర్పడినప్పుడు సమయం లేదు. రెండోది అప్పులతో రాష్ట్రం ఏర్పడింది. ఏమాత్రం కూడా నిల్వ లేదు కోశాగారంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా రాజధాని అంటే వర్కింగ్ ఫెసిలిటీస్ ఏమైతే కావాలో ఆ ప్రాథమికమైన మౌలికమైనటువంటి సదుపాయాలు ఆ రోజు కూడా కల్పించారు. ఆ కల్పించటం మూలనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఏ ఒక్క నిర్మాణం జరగకుండా కూడా, అంటే 11 ఏళ్ల పరిపాలన ఇప్పుడు ఇవాళ వరకే కూడా జరుగుతుందంటే ఆ రోజు నిర్మించిన భవనాలే. అసెంబ్లీ భవనాలు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సచివాలయం కానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాలు అన్నీ కూడా. కానీ ఆ ఫస్ట్ మొదలు పెట్టడానికి దాదాపు ఒక 2 years పట్టింది. మార్చ్ 2014లో శంకుస్థాపన చేశారు. కానీ బాగా బ్రిస్క్గా వర్క్ చేయటానికి నిధులు, ప్లానింగు, తర్వాత అక్కడ భూమికి సంబంధించినటువంటి ఈ క్వాలిటీ సర్వేలు ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది. అట్లా దాదాపు ఒక 1 year కొంచెం పట్టిన తర్వాత 4 ఏళ్ళు షాపూర్జీ పలోంజీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. అది టాటా కంపెనీలో మాతృ సంస్థలో భాగస్వామి. చాలా పెద్ద, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి పేరుంది. అలాంటి షాపూర్జీ పలోంజీ వాళ్ళు నిర్మించిన బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలామంది అట్లా ఏమనుకుంటున్నారంటే తాత్కాలికమైనటువంటి ఇది అనుకున్నారు. కానీ ఇవాళ వరకు కూడా ఈ బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇస్తున్నాయి, ఏమాత్రం కూడా చెక్కు చెదరలా. కాబట్టి అప్పుడు కట్టినటువంటి భవనాలు ఇవాళ దాకా ఉన్నాయి. ఈ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు కంప్లీట్గా అప్పటి వరకు పనులు జరుగుతున్నాయి, సీడ్ యాక్సెస్ రోడ్డు ఇవన్నీ. కానీ ఎక్కడ ఆపేశారు. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు, గడ్డ కట్టేసిన సిమెంటు, అక్కడ ఇసుక అయితే ఎత్తుకుపోయారు, స్టీల్ కూడా ఎత్తుకెళ్ళినా కూడా ఇప్పటికి కూడా కనపడతాయి. అక్కడ చాలా సిమెంట్ పైప్స్ కానీ చాలా మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి సమకూర్చిన సామగ్రి ఇవాళకి ఉంది అప్పుడుది. ఆ తర్వాత మొన్న మీకు తెలుసు ఎన్ని వందల పొక్కలైన్లు పెట్టి తుమ్మ చెట్లు అన్నీ కూడా పీకించాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఏమేమి ఉన్నాయని. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలి ఈ రాజధాని నిర్మాణం అనే దాని మీద 9 నవనగరాల నిర్మాణం, అంటే 9 పాకెట్స్గా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి కూడా 37,700 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు కూడా ఫైనలైజ్ చేయడానికి ఆమోదం దొరికింది. కేంద్రం నుంచి కూడా 12,000 కోట్లు ఇచ్చారు, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చారు, హడ్కో నుంచి ఇచ్చారు. ఇట్లా ఎక్కడెక్కడ ఆర్థిక సంస్థలు ఉంటే అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా నిధుల్ని సమకూర్చింది. కాబట్టి ఈసారి గతం అంత స్లోగా రాజధాని నిర్మాణం జరగదు. ఈ 5 సంవత్సరాల్లోనే ఒక షేప్కి వచ్చేస్తుంది కోర్ క్యాపిటల్ మొత్తం కూడా. ఈ భవనాలు ఎట్లాగూ ప్రస్తుత భవనాలు కూడా కొనసాగుతాయి. ఇవి కాకుండా కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు వచ్చేసినాయి, ఎయిమ్స్ లాంటి సంస్థలు వచ్చినాయి.
తర్వాత యూనివర్సిటీ మన తమిళనాడు నుంచి వచ్చిన ఒక యూనివర్సిటీ ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక యుద్ధ ప్రాతిపదికన నిధుల కొరత లేకుండా ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఐ థింక్ మార్చి ఏప్రిల్లో ఆయన టైం ఇచ్చారని కూడా చెబుతున్నారు. వచ్చి మళ్ళీ పునఃప్రారంభం అయింది. గతంలో లాగా శంకుస్థాపన ఎన్ని ఒక సెరిమోనియస్ ఫంక్షన్స్ ఏ ఉండవు, కానీ ఆయన వచ్చి ఒక నైతిక మద్దతు ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఒక సభ ఏర్పాటు చేసి అమరావతి నగరానికి ప్రాధాన్యతగా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా నిధులు ఇస్తారు, ఏ ఏ సంస్థల నుంచి చేకూరుస్తారు, సాంకేతిక పరంగా ఎలాంటి మద్దతు ఇస్తారు అనేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పనిలో పనిగా అమరావతిని ఒక సెకండ్ జాతీయ రాజధానిగా కూడా పెట్టే ఒక ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనం చెప్పలేము. అట్లని కొట్టేయటానికి కూడా వీలు లేదు. అమరావతికి అన్ని హంగులు కూడా సమకూరుస్తారు. దేశంలోనే రెండో రాజధానిగా అంటే అమరావతి భౌతికంగా ఉన్న ప్రదేశం ఒక అడ్వాంటేజెస్ ప్లేసు. రైల్వే పరంగా పెద్ద జంక్షన్ విజయవాడ, తర్వాత సౌత్ ఇండియాలో ఒక సెక్యూర్డ్ ఏరియాలో ఉంది, సెంట్రల్లీ లొకేటెడ్, తర్వాత మోడర్న్ ఫెసిలిటీస్తో వస్తుంది. గతంలో ఉన్న నగరాలకి అమరావతికి ఏంటంటే అమరావతి అల్ట్రా మోడర్న్. ఇప్పుడు చండీగఢ్ ఒక ప్లాంట్ సిటీ అని చెప్తారు ఇండియా మొత్తం మీద, అంతకన్నా కూడా అల్ట్రా మోడర్న్గా దీన్ని రూపుదిద్దుతున్నారు. కాబట్టి దేశ రాజధానిగా కూడా పెడితే రేపు ఎప్పుడన్నా కనుక ఆపత్కాల పరిస్థితుల్లో పూర్తి హంగులతో ఉండే నవ రాజధాని ఉంటుందనేది కేంద్రం ఆలోచనలో ఉందని చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ గురించి కూడా కొంత ఆలోచన జరిగింది, కానీ ఇక్కడ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కూడా. కానీ అక్కడ వ్యతిరేకత లేదు. దేశ రాజధానిగా కనుక కేంద్రం ప్రతిపాదిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అక్కడ ప్రజలు కానీ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర సపోర్ట్ కూడా దొరుకుతుంది, ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఆ ప్రదేశానికని. కాబట్టి రేపు ఏప్రిల్లో కనుక ప్రధాని మోడీ గారు వచ్చి పునఃప్రారంభం కనుక చేసి అప్పుడు టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయి అవార్డు కూడా చేసేస్తారు. ఏ ఏ సంస్థలకి ఏ ఏ వర్క్లు వచ్చింది కూడా తెలిసిపోతుంది. వాళ్ళు వెంటనే పనులు మొదలు పెట్టేసుకుంటారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈసారి స్పీడప్ చేస్తారు. మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి బకాయి అంటూ పనులు ఉంచరు. ఒక స్పష్టమైన నిర్మాణాలను పూర్తి చేసి చూపిస్తారు. అప్పుడు కూడా చూపించారు. కాకపోతే ఏమన్నారంటే వాళ్ళు ఇవన్నీ గ్రాఫిక్సే కదా, సెట్టింగే కదా, ఏముంది శ్మశానమే కదా అన్నారు. మరి అదే శ్మశానంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిచింది. శ్మశానాల్లో ఒక ప్రభుత్వం నడుస్తుందా? ఒక శ్మశానంలో సచివాలయం ఉంటుందా, లేకపోతే అసెంబ్లీలు ఉంటాయా, కౌన్సిల్ ఉంటుందా? అవును, చంద్రబాబు నాన్న వాళ్ళు 3 రాజధానులని కనీసం అవి కూడా నిర్మించలేకపోయారు. 3 రాజధానులు అన్నారు కానీ ఎక్కడన్నా ఒక 3 ఎకరాలు కూడా వాళ్ళు సమకూర్చుకోలేకపోయారు. వైజాగ్లో కానీ ఆక్రమణలు చేశారు, దురాక్రమణలు చేసి సొంతానికి ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ పరంగా సేకరించలేకపోయారు. అంటే ప్రభుత్వాలకు కూడా ఒక విశ్వసనీయత ఉంటే తప్ప ప్రజలు ముందుకు రాజధాని నిర్మించాలి అన్న కాన్సెప్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ లోనే లేదు. కేవలం జనం కోసం చెప్పాడే తప్ప ఆయనకి తెలుసు అది ఆచరణ సాధ్యం కాదని కూడా తెలుసు. కేవలం రాజకీయ లబ్ధి పొందటానికి 3 ప్రాంతాల్లో ఓట్లు వస్తాయనుకున్నాడు. ఆయన ఏదైతే లబ్ధి పొందాలనుకున్నాడో అదే ఆయనకు వ్యతిరేకమైంది. 3 ప్రాంతాల ప్రజలు కూడా ఇతను దొంగని గుర్తించారు. అందుకే 3 ప్రాంతాల్లో కూడా సావు దెబ్బ కొట్టారు. కనీసం ఒక ప్రాంతంలో అన్న ఒక పార్టీకి ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి, దీనికి ఎక్కడ రాలా. సో ఇప్పుడు చంద్రబాబు గారు రావడం ప్రజలకు కూడా ఒక నమ్మకం వచ్చింది, ఈసారి ఎలాగైనా మనకి రాజధాని వస్తుంది అని చెప్పి. ఇలాంటి టైంలో ఆయన చేసే కృషి అంతా ఆయన చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా చెడగొట్టే ప్రయత్నాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే ఉన్న డబ్బంతా తీసుకుపోయి అప్పుల్లో ఉంది అని చెప్పుకుంటూనే అమరావతిలో పెడుతున్నారని చెప్పడం కావచ్చు, వరల్డ్ బ్యాంకుకి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మీరు డబ్బులు ఇవ్వద్దని చెప్పడం కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా అప్పు రూపంలో ఇస్తున్నారని ప్రచారం కావచ్చు. సో ఉన్న డబ్బంతా అక్కడ పెట్టడం వల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని కావచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అడ్డుకునే ప్రయత్నం ఇప్పటికీ వైసీపీ చేస్తోంది. సో అది ఎప్పుడు గతంలో కూడా చేస్తారు. 2014-19లో కూడా రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు లేఖలు రాశారు. ఇది కమ్మ రాజధాని అని ఒక కులం పేరుతో పెట్టి కూడా కేంద్రానికి లేఖలు రాశారు, వరల్డ్ బ్యాంక్కి లేఖలు రాశారు. మొన్న కూడా ఇప్పుడు రాస్తే కూడా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కూడా వచ్చి చూసుకెళ్ళారు. వాళ్ళు చూసుకుని ఉన్న మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ దృక్పథం ఎలా ఉంది, ఇక్కడ ఉండే అవకాశాలు ఎలా ఉంటాయని. ఇంకోటి ఏంటంటే 3 ప్రాంతాల నిధులు తీసుకొచ్చి రాజధాని మీద పెడుతున్నారు కదా, బడ్జెట్లో ₹1 కేటాయింపు కూడా
అమరావతి రాజధాని నిర్మాణానికి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అవసరం లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ మీద వచ్చిన రాజధాని అది. ఇప్పుడు అమరావతిలో రైతులకి ఇచ్చే భూములు ఇవ్వగా ప్రభుత్వానికి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల భూములు మిగులుతున్నాయి. అక్కడి నుంచి నిర్మిస్తారు తప్ప, అందుకే అడిగారు కూడా, మీరు రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు కాబట్టి అమరావతి మీద మీకు శ్రద్ధ లేదని. అమరావతికి ఏ ప్రాంతం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. అమరావతి అన్ని ప్రాంతాలకి నిధులు సమకూరుస్తుంది. హైదరాబాద్ కనుక ఇప్పుడు 70% ఇన్కమ్ తెలంగాణకి హైదరాబాద్ ఇస్తుంది. అది ముఖ్యంగా సైబరాబాద్ ఏరియా నుంచి వస్తున్నాయి ఎక్కువ అమౌంట్లు. కాబట్టి ఎప్పుడైనా ఒక గ్రోత్ ఇంజిన్, రైలు ఇంజిన్ మనం నిర్మించామంటే రైలు ఇంజిన్ పరిగెత్తడంతో పాటు వెనకాల 15 బోగీలను కూడా లాక్కెళ్ళిపోద్ది. అంతేగాని రైలు ఇంజిన్ని నిర్మిస్తే రైలు ఇంజిన్ ఒకటే పరిగెత్తుతుంది అనేది పిచ్చి వాదన. అది ఒక గ్రోత్ ఇంజిన్. అది అన్ని ప్రాంతాల ప్రజలకు అక్కడ ఉపాధి ఇస్తుంది, యువతకి ఐటీ ఉద్యోగాలు ఇస్తుంది. ఇంకా లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థలన్నీ అక్కడికి రాబోతున్నాయి. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల రీసెర్చ్ సెంటర్లు కూడా పెట్టుకుంటున్నాయి. తర్వాత వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ రాబోతున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లా ఏటికవే. అట్లాంటప్పుడు ఇతర ప్రాంతాలకి ఉపాధి కల్పిస్తుంది. తర్వాత ఇతర ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన నిధులను కూడా అమరావతి జనరేట్ చేయగలుగుతుంది. కాబట్టి ఆ వాదనలో ప్రజలు నమ్మరు. గతంలో ఫస్ట్ టైం నమ్మారు, వీళ్ళేదో నిర్మిస్తారు అని నోరులు తెరిచి చూస్తే రుషికొండను పగలగొట్టి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప వైజాగ్లో కట్టిన నిర్మాణాలు ఏమి లేవు. ప్రజల కోసం అంతకన్నా లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మన గోవర్ధని, మన వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.